బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డెలిగేషన్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా పోలీస్ కమిషనర్ గారిని కలిసి ఈ మధ్యకాలంలో మా సహచర శాసనమండలి సభ్యుడైనటువంటి శంభీపూర్ రాజు గారికి రిపీటెడ్గా కొన్ని ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి కాల్స్, దాని వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని పోలీస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంగా శంభీపూర్ రాజు వ్యక్తి కాదు, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ సభ్యులలో ఒకడు. గతంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమానికి వచ్చిన రోజే సర్ఫే కఫన్ బాంధ్కే నిక్లే, ఎవరికి భయపడడానికి, ఎవరో దాడులు చేస్తే పారిపోవడానికి పిరికి పందలం అయితే ఈ ఉద్యమం నడిచేది కాదు, రాష్ట్రం వచ్చేది కాదు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి నియంతలు లాంటి వాళ్ళని ఎదిరించి తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధమై పోరాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, నాయకులది, దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తది. కాబట్టి శంభీపూర్ రాజు వెంట 60 లక్షల సైన్యం ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. దీని వెనుకున్నటువంటి వ్యక్తులు గూండాలు, ఏదో నడి రోడ్ల మీద భయపెట్టిస్తే భయపడేటువంటి వాళ్ళం కాదు. ఖచ్చితంగా లోతైనటువంటి విచారణ జరిపించి, మరి ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో మాజీ శాసనసభ్యులైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు బజార్ రౌడీలాగా వ్యవహరిస్తూ చాలామందిని థ్రెట్ చేస్తున్నటువంటి సందర్భాల పరంపరలోనే ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి కాలంలో గూండాల్లాగా స్వైర వ్యవహారం చేస్తున్నటువంటి తీరు మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? ఇటువంటి అరాచక శక్తుల్ని అరికట్టాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. కాబట్టి వాళ్ళ ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఖచ్చితంగా శంభీపూర్ రాజుకు ఎటువంటిది ఏది జరిగినా ప్రభుత్వం ఇటువంటి గూండాలే బాధ్యత వహించవలసి ఉంటుందని, అటువంటి గూండాలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సర్వదా సన్నద్ధంగా ఉంటుందనేటువంటి హెచ్చరిక చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మరి పార్టీ తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం నుండి నేటి వరకు కూడా మరి తెలంగాణ ప్రయోజనాల కోసం వీరోచితంగా పోరాడుతున్న మరి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారికి మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ రావు అనే ఇద్దరు వ్యక్తుల నుండి విపరీతంగా, వాళ్ళ అనుచరుల నుండి విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నిన్ను చంపుతాము, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకునే బెదిరింపు కాల్స్ చాలా విపరీతంగా వస్తుంటే ఆధారాలన్నిటితోని ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గారికి మరి మేమందరం కూడా పెద్దలు మధుసూనాచారి గారు, దాసో శ్రవణ్ గారు, వివేకానంద్ గారు, రవీంద్రరావు గారు, శంభీపూర్ రాజు గారు అందరంగా మరి మేమందరం కూడా లక్ష్మారెడ్డి గారు, తర్వాత డాక్టర్ సంజయ్ గారు అందరం కలిసి ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి సిపి గారు వెంటనే ఈ కంప్లైంట్ మొత్తం కూడా పరిశీలించి తప్పకుండా కేసు నమోదు చేసి విచారించి తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామనేసి చెప్పడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ముఖ్యంగా నేను మళ్ళీ తెలంగాణ డీజీపీ గారిని, అదేవిధంగా మరి మిగతా పోలీస్ అధికారులను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మైనంపల్లి రోహిత్ రావు, వీళ్ళ ఆగడాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. వీళ్ళు రోడ్డు మీద 300 వాహనాలతోని రోడ్డును మొత్తం బ్లాక్ చేసినా కూడా మీరెవ్వరు కూడా వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం లేదు. వీళ్ళు అనరాని భాష, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఓపెన్గా మీడియా ముందు పెట్రోలు పోసి చంపుతాము బిడ్డ అని కేటీఆర్ను, హరీష్ రావు గారిని బెదిరించినా కూడా మీరెవ్వరు కూడా కేసులు రిజిస్టర్ చేయడం లేదు. వీళ్ళను గుడ్ బిహేవియర్ 108 ప్రొసీడింగ్స్ కింద వీళ్ళను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి వీళ్ళకు మీరు లిఖితపూర్వకంగా వార్నింగ్ ఇచ్చి వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయనందువల్లనే ఈరోజు తెలంగాణ గూండాల పాలైంది. ఈరోజు వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చిండ్రు. వీళ్ళ అనుచరులను ఉసికొల్పి వీళ్ళని బెదిరించే స్థాయికి వచ్చిండ్రు. ఆయన కూడా పోలీసు శాఖ మిన్నకుండా ఉండడం కరెక్ట్ కాదు. వీళ్ళకు మీరు ఊతం ఇచ్చినట్టయితుంది. ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు, ఆయన్నే హోంమంత్రి మన దురదృష్టానికి. అదేవిధంగా ముఖ్యమంత్రి అందరూ చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు, అదేవిధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు గారు విపరీతంగా గూండాగిరి చేస్తూ ఉన్నారు, భయపెట్టిస్తూ ఉన్నారు. పోలీసుల మౌనం సరికాదు. మీరు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ.
If you can't tackle Gundaism like this, then what is that you are going to assure to people of Telangana? అందుకొరకే మేము ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయండి, వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి, అదేవిధంగా వీళ్ళని పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించండి. దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి రోహిత్ రావు, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో, మేము ఆ పని చేయలేక కాదు, కానీ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము ఇలా మరి సంయమనంతో బతుకుతున్నాం, సంయమనంతో రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి, మేడ్చల్ ఏదైతే గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్ళల్లో ఉండడం ఖాయం. జైళ్ళలో ఉండడం, మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైళ్ళలో పెట్టడం ఖాయం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచైనా గూండాయిజం బంద్ చేసుకోండి. జై తెలంగాణ. ఘోరంగా ఉందండి శాంతి భద్రత. ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినప్పుడు శాంతి భద్రతలు ఏముంటుంది? ఆయన్నే సంపుతా, లాగుల్లో తొండలు ఇడుస్తా, తప్పుడు పేగులు మెడకేసుకుంటానే చావు భాష మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినప్పుడు ఏముంటుంది? ఆయన ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఉన్నాడు. ప్రతీకారమే నేరం. నిజంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. పోలీసు వ్యవస్థ అనేది సృష్టించబడ్డది బలహీనులను, ఏమాత్రం సహారా లేని వ్యక్తులను వాళ్ళని కాపాడమని మరి పోలీసు వ్యవస్థ సృష్టించబడ్డది. ఇలా అధికారంలో ఉన్న వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తుంటే ప్రతిపక్షాలను రక్షించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. కానీ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి, ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరు కేసులు పెట్టకుండా దాడులు చేసిన అధికార పక్షాన్ని మీరు కాపాడుకుంటూ వస్తూ ఉంటే, సహిస్తూ వస్తూ ఉంటే ఇంకెక్కడ పోలీసుకి ఉంటుంది? ఇంకెక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి? ఇంకెక్కడ రాజ్యాంగం ఉన్నది? ఇంకెక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి? అవన్నీ కథం అయిపోయినాయి. తెలంగాణ అనేది వల్లకాడవుతున్నది. తెలంగాణ పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించినాయి. రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప మళ్ళీ తెలంగాణలో శాంతి అనేది రాదు అని నేను అనుకుంటున్నాను. శాంతి భద్రతలు రోజు రోజుకి మరి క్షీణిస్తున్నందుకు అనడానికి మొన్న ఈ మధ్యలో మల్కాజిగిరిలో జరిగిన సంఘటనే ఉదాహరణ. అధికారికంగా అక్కడ స్థానిక శాసనసభ్యుడు మరి అక్కడ అధికారికంగా మరి ఒక కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మరి క్యాబినెట్ హోదాలో వచ్చినటువంటి ఒక వ్యక్తి సమక్షంలోనే మరి యొక్క కాంగ్రెస్ పార్టీ గుండాలు ఎవరైతే ఉన్నారో వారు మా కార్పొరేటర్ల పైన దాడి చేయడం అనేది చాలా అంటే చాలా దుర్ఘటన, అది ఘోరమైన సంఘటన. మరి ఆ సందర్భంలో కూడా ఇప్పటివరకు కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వారు ఇప్పటి కూడా అరెస్ట్ చేసి మరి జైలు అయిన పరిస్థితి ఈరోజు వరకు ఉన్నది. ఎందుకు ఈ యొక్క పోలీసు ఇంత మౌనంగా మరి ఈ వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మరి మా కేటీఆర్ గారు కార్పొరేటర్ గారికి, అక్కడ కార్పొరేటర్లకు కానివ్వండి, స్థానికంగా ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గం ఉన్నటువంటి పార్టీ శ్రేణులకి అండగలబడాల్సిన బాధ్యత వారిపైన. తప్పకుండా వారికి వెళ్ళి అండగా నిలిచి ధైర్యంగా ఇచ్చి పార్టీ మీ ఎంబడి ఉంటుందని చెప్పేసి కార్పొరేటర్లకి ధైర్యాన్ని ఇస్తే, మళ్ళీ గౌరవ మా యొక్క పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన లేనిపోని నిందను మోపడమే కాకుండా దుర్భుషలాడి, బజారు భాష మాట్లాడి, దిగజారి మాట్లాడి, అవమానకరంగా మాట్లాడి, సరే రాజకీయంగా ఎన్ని మాటలు మాట్లాడినా మరి పార్టీ కార్యకర్తలు కానివ్వండి, సమాజం కానీ దాన్ని వహిస్తుంది, ఒప్పుకుంటుంది. కానీ బజారు భాష, అనరాని భాష, లేనిపోని నిందలు బట్టగాల్చి మిగిల్చేసే ప్రయత్నం చేసి వారు మా పైన ఆరోపణ చేసినప్పుడు తప్పకుండా మా పైన బాధ్యత ఉంటుంది. మేము ఖచ్చితంగా అడిగినాం హనుమంతరావు గారిని, మీరు చేసేది తప్పు చేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎవరికైనా శిక్ష తప్పదు అని చెప్పి మేము బహిరంగంగా హెచ్చరించిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి షంపీపూర్ రాజు గారికి మరి మేము కలిసే రోజు ప్రెస్ నిర్వహించినాము. మరి వారికి లేనిపోని యొక్క ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. ఆ విషయమై మరి ఈరోజు సిపి గారిని, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ సైబరాబాద్ మరి మోహంతి గారిని కలిసి విషయం తెలియజేయడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, అనేక సందర్భాల్లో అయినది కాబట్టి మరి దీనిపై తక్షణం చర్య తీసుకోవాలా. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు, నేను ముఖ్యమంత్రి కాకపోతే రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని. నేను ముఖ్యమంత్రిని కాకపోతే ఏం పని చేసి ఉండేవాడివి అంటే నేను రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఈజ్ నోన్ టు బి ఎ పీస్ఫుల్ స్టేట్. పర్టిక్యులర్లీ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారి
మేము బాంబేలో ఉండం, మేము కలకత్తాలో ఉండం, మేము మద్రాసులో ఉండం, ఢిల్లీలో ఉండం, మేము హైదరాబాద్లో ఉంటామని చెప్పని దేశ నలుమూలల నుండి వాళ్ళ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని, గ్లోబల్ సిటీని ఇవాళ 18 నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డాగా మార్చి, గూండాయిజానికి అడ్డాగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ను, గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. దానికి ప్రతీకగానే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆయనే అట్లున్నాడు కాబట్టి మేమెందుకు తక్కువ ఉండాలన్నట్టుగా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మల్కాజ్గిరిలో మన జరిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజానికి పరాకాష్ట, పచ్చి బూతులకు పరాకాష్ట, బెదిరింపులకు పరాకాష్ట ఎట్లా ఉందో చూసినాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే షంబిపూర్ రాజు గారు ఏమీ చూస్తానికి బక్కపలసగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, కానీ గుండె ఇంత లావడదు ఆయనది. ఏమీ లేనాడు 10 మంది కూడా తెలంగాణ ఉద్యమంలో గ్రేటర్ హైదరాబాద్లో జెండా పట్టడానికి సిద్ధంగా లేని రోజు కేసీఆర్ గారి వెంట ఒక నికార్స్ అయినటువంటి ఒక సైనికుడు లెక్క నిలబడ్డటువంటి వాడు, కడుపు కట్టుకొని కాలు కట్టుకొని ఆయన ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసి కొట్లాడినటువంటి ఒక ధైర్యశాలి షంబిపూర్ రాజు గారు. అటువంటి రాజుగారి పైన దమ్ముంటే చర్చకు రా, ఓపెన్గా కూర్చో, మాట్లాడు, నీ తప్పేంది, నా తప్పేంది, నీ మంచితనమేంది, నా మంచితనమేంది చెప్పని డెమోక్రసీలో ఒక డైలాగ్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది, డిబేట్ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి సంపుతం కొడతాం అని చెప్పని పత్రికాముఖంగా మాట్లాడటం ఏంటి? దానికి తోడుగా మీ గుండాగాళ్లను, రౌడీగాళ్లను రాత్రిపూట తాపించి మళ్ళీ ఫోన్లు చేయించడం ఏంటి అని చెప్పని ఇవాళ మేము సైబరాబాద్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఒక ముఖ్యమైన విషయం నేను తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను. గాంధీ భవన్, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రౌడెస్ట్ పొలిటికల్ ఆఫీసర్స్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద తెలంగాణ. గాంధీ భవన్ అంటే ఒక శాంతి, అహింస ప్రవచించినటువంటి ఒక గాంధీ పేరు మీద ఉన్న భవన్లో కూర్చొని, ఆ వేదిక మీద కూర్చొని ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. సంపుతామని ఓడంటాడు, కొడతామని ఓడంటాడు, పెట్రోల్ పోసి తగలబెడతామని ఓడంటాడు. అసలు ఎక్కడ పోతా ఉంది? అధికారంలోకి వచ్చిన 18 నెలలకే ఇంత అహంకారం వస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు తెలంగాణ అని చెప్పని మేము అడుగుతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కూడా సుదీర్ఘంగా ఆలోచించవలసిన అవసరం ఉంది, లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది. మీనాక్షి నటరాజన్ గారు హూ ఆల్వేస్ టాక్స్ అబౌట్ గాంధీయన్ ప్రిన్సిపల్స్, ఈజ్ దిస్ గాంధీయిజం? గాంధీ భవన్ వేదికగా అడ్డదిడ్డమైన ఫత్వాలు జారీ చేసి సంపుతామనటం గాంధీయిజమా? లేదా రాత్రిపూట దొంగ కాల్స్ చేయించి బెదిరించి సంపుతామని చెప్పని బెదిరింపులకు పాల్పడటము గాంధీయిజమా? ఇదేం రాజకీయమో? ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు తెలంగాణను, ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు హైదరాబాద్ను అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకపోతే ముఖ్యంగా ఇవాళ హైదరాబాద్లో తుపాకులు పట్టుకొని కాల్చుకునే సంస్కృతి వచ్చింది. ఎక్కడ చూసినా గాంజా పెరిగిపోతూ ఉంది, ఎక్కడ చూసినా దాడులు, ఎక్స్టార్షన్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే పైన దాదాపు 50-60 మంది రోడ్డు మీద బెదిరించి తుపాకులు లాక్కునేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు అని చెప్పని కూడా వార్తలు వింటూ ఉన్నాం. ఏమైతా ఉంది హైదరాబాద్లో, ఏమైతా ఉంది తెలంగాణలో? మీరు ఇవాళ కనుక చూసినట్టయితే, క్రైమ్ రేట్ రికార్డు చూసినట్టయితే హైదరాబాద్ ఈజ్ నౌ బికమ్ క్రిమినల్స్ అడ్డా. మా షంబిపూర్ రాజు గారి విషయంలో మేము పోలీసు వారిని అడిగినాం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా, వారికి అవసరమైనటువంటి ఒక సెక్యూరిటీని కూడా కల్పించాలని చెప్పని వారిని విజ్ఞప్తి చేసినాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా, ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా 60,000 మంది సైనికులు వారి వెంట ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు. కానీ చట్టాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళం, ధర్మాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళం. కాబట్టి వాళ్ళు మేము పోలీసుల ముందున్నాం. మేము చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం డీజీపీని, తర్వాత పోలీసులను. ప్లీజ్ బిహేవ్ లైక్ పోలీస్ మ్యాన్. రాజ్యాంగాన్ని కాపాడండి, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. కానీ అనుమూల రాజ్యాంగాన్ని దయచేసి అమలు చేసి హైదరాబాద్ను రౌడీజానికి అడ్డాగా మార్చవద్దని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.